మత్తయి సువార్త 2వ అధ్యాయం ఫస్ట్ పేజ్ నెంబర్ కొత్త నిబంధన. ఫస్ట్ పేజ్ నెంబర్ అంటే పాత నిబంధన, అది కానీ ఏంటండి. కొత్త నిబంధనలో ఫస్ట్ పేజ్ నెంబర్ మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. చాలు. సో వర్డ్స్ టు వర్డ్స్ నేను మీకు క్లియర్గా ఇస్తాను. దయచేసి అందరం జ్ఞానం సంపాదించుకుందాం. సో మీరు జ్ఞానులు అవ్వటానికి ఈ వాక్యం మీకు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. సో 2వ అధ్యాయ ప్రకారంగా చూస్తే, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. సో యేసుక్రీస్తు ప్రభు పుట్టిన టైంలో ఎవరు రాజు? ఆయన పేరేంటి? హేరోదు. సో రాజైన హేరోదు అంటే అక్కడ ఎవరి పరిపాలన నడుస్తుంది? హేరోదు యొక్క పరిపాలన నడుస్తుంది. సో అలాంటి రాజైన హేరోదు యొక్క దినములో యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకి వచ్చి. ఏ దేశపు జ్ఞానులు వచ్చారు అంటే ఇజ్రాయేలీకి తూర్పు దేశం చదువుకున్న వాళ్ళు చెప్పాలి. ఏమేమి ఉంటాయి తూర్పు దేశం? మన ఇండియా కూడా, ఐ బిలీవ్ దట్ ఇండియా కూడా ఉంటారు. తర్వాత మేబీ ఆఫ్రికన్ కాంటినెంట్, తర్వాత పసిఫిక్ ఓషనా. సో ఇండియా అయితే ఖచ్చితంగా వస్తుంది, నా ఇంటెన్షన్ నాకు ఉంది అది. సో భారతదేశం అయితే అక్కడ ఖచ్చితంగా వస్తుంది. సో ఏ జ్ఞానులు మరి ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళారు అంటే ఏ దేశపు జ్ఞానులు? తూర్పు దేశ జ్ఞానులు. సో వర్డ్స్ నెంబర్ 2 చూస్తే, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని ఎవరు అడుగుతున్నారు? ఎవరిని? ఏ రోజు రాజు దగ్గరికి, లేకపోతే అక్కడ యెరూషలేములకు వచ్చి అక్కడున్న ప్రజల్ని ఎవరు అడుగుతున్నారంట? జ్ఞానులు అడుగుతున్నారు. సో ఏ జ్ఞానులు? తూర్పు దేశ జ్ఞానులు. అక్కడి నుంచి వచ్చిన జ్ఞానులు యెరూషలేములో ప్రజల్ని కానీ రాజతత్వంలో ఉన్న వ్యక్తులను కానీ అడుగుతున్నారు. ఏమని? ఇక్కడ ఒక రాజు పుట్టాడంట, ఈ యూదులకే రాజు ఒకడు పుట్టాడంట, ఆయన ఎక్కడ ఉన్నాడని అడిగాడు. ఇంకా అడుగుతూ ఏమంటున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి. హల్లెలూయా. సో ఎంతమంది రెవల్యూషన్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారు? ఐ పీపుల్ రెడీ ఫర్ ద రెవల్యూషన్? స్టార్, మనం ఇంటి మీద స్టార్ పెడతాం. ఎందుకు? ఏ సూచనగా పెడతాం? క్రిస్మస్ టైంలో యేసుప్రభు పుట్టాడని నక్షత్రం అంట యేసుప్రభు పుట్టిన స్థలం మీద వచ్చి స్టాప్ అయిపోయింది. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది? తూర్పు దిక్కున నక్షత్రము పుట్టి ఆ నక్షత్రం ఎక్కడికి వచ్చింది? యేసుక్రీస్తు ఎక్కడైతే మరి పాకలో పుట్టాడో దాని మీద నక్షత్రము స్టాప్ అయిపోయింది. సో ఎక్కడ నక్షత్రము రిలీజ్ అయింది, ఎక్కడ నక్షత్రం పుట్టిందంటే తూర్పు దేశంలో. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు నోటీస్ దట్. నక్షత్రము అనగా దెర్ ఆర్ ద పీపుల్ లైక్ ఆస్ట్రాలజీ అంటే విన్నారా లేదా? ఐ డోంట్ నో. దాంట్లో తెలుగులో ఏమంటారు? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? జ్యోతిష్యులు కాదు, ఆస్ట్రాలజర్స్ వేరు. శాస్త్రజ్ఞులు, రైట్, శాస్త్రజ్ఞులు. మళ్ళీ అది వేరు వస్తుంది. శాస్త్రం గురించి జ్ఞానం తెలిసిన వాళ్ళు. ఖగోళ శాస్త్రం అంటే రైట్, ఓకే. ఎనీవే వాళ్ళు ఒక జ్ఞానులు. ఆ జ్ఞానులు దేని చూస్తారు? నక్షత్రాన్ని చూసి జాతకాన్ని చెప్పడం, నక్షత్రాన్ని చూసి ఎవరు పుట్టారనేది కూడా చెప్పగలుగుతారు. వాట్ కైండ్ ఆఫ్ ఆస్ట్రాలజిస్ట్ దే ఆర్. సో అంటున్నాడు కదా, యూదుల రాజు పుట్టాడంట ఇక్కడ అని యెరూషలేములోకి వచ్చి అక్కడ ఉన్న ప్రజలతో అంటున్నారు. దేన్ని చూసి వాళ్ళు యూదుల రాజు పుట్టాడని చెప్పగలుగుతున్నారు? స్టార్, ఒక నక్షత్రాన్ని చూసి. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయండి పైన? లెక్క పెట్టలేనందు, ఇసుక రేణులాగా అంత నక్షత్రాలు పైన ఉన్నాయంట. అన్ని నక్షత్రాలలో ఒక నక్షత్రాన్ని చూసి అదిగో యూదులకు రాజు పుట్టాడని ఎలా గుర్తుపట్టగలుగుతున్నారు? వాట్ కైండ్ ఆఫ్ ఆస్ట్రాలజిస్ట్ దే ఆర్. అంటే ఈవెన్ మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభును ఎంత ఆత్మీయంగా ఉన్నా కానీ మనకన్నా ఎక్కువ ఆత్మీయత వాళ్ళు ఉన్నారు. దోస్ ద పీపుల్ ఆర్ ద ఆస్ట్రాలజర్స్. అంటే ఎందుకు వాళ్ళు ఉండగలుగుతున్నారంటే దే ఆర్ విజ్డమిక్, వాళ్ళు జ్ఞానులుగా ఉన్నారంట. అంటే చాలామంది ఎలా ఉంటారు? అజ్ఞానులుగా ఉంటారు. సో కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? ఏమని పిలుస్తుంది బైబిల్ వాళ్ళని? జ్ఞానులు. ఒక అర్థం చేసుకోండి, అన్ని చుక్కలు ఉంటే ఒక చుక్క
చూసి యూదులకు రాజు పుట్టాడంట అని ఎలా చెప్పగలుగుతున్నారు అర్థం చేసుకో. హల్లెలూయా. అంటే నక్షత్రమును చూసే చెప్పేటోడు మరి నక్షత్రాన్ని సృష్టించిన దేవుడు నీలో లేడా? ఉన్నాడా లేదా? కానీ వీళ్ళకు నక్షత్రాన్ని సృష్టించిన దేవుడు వాళ్ళు లేడు. నక్షత్రము ఒక నాలెడ్జ్ వాళ్ళలో ఉంది కాబట్టి నక్షత్రాన్ని చూసి చెప్పగలుగుతున్నారు యూదులకు రాజు పుట్టాడని. సో మనకందరికీ నక్షత్రాలను సూర్య చంద్రులను సృష్టించిన దేవుడే తన ఆత్మను ఎక్కడున్నాడంట? మనలో. అంటే ఇప్పుడు ఎవరు గొప్ప వాళ్ళంగా ఉన్నాం? ఆస్ట్రాలజీయా మనమా? కానీ చూపించగలుగుతున్నామా? లేదు. వాళ్ళేమో ఏది నేర్చుకున్నారో అది ఫాలో అవుతున్నారు. చాలామంది చర్చికి వస్తారు, వాక్యం వింటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అలానే ఉంటారు. చర్చికి వచ్చిన తర్వాత వాక్యం విన్న తర్వాత దాన్ని ఏం చేయాలి? ప్రయత్నించాలి. ఒక స్ట్రాటజీ, ఒక వాక్యం, ఒక జ్ఞానము ఇక్కడ ఎప్పుడైతే విడుదలవుతుందో వాక్యము, ఆ వాక్యాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళి ప్రయత్నించాలి. సో వెన్ యూ ఫాలో వాట్ ఐ స్పీక్, ఎప్పుడైతే నేను చెప్పింది మీరు ఫాలో అవుతారో, పాటిస్తారో, దాంట్లో శక్తి పనిచేస్తుందండి. సో వాళ్ళు ఏం నేర్చుకున్నారో చుక్క గురించి ఎగ్జాక్ట్గా పాటిస్తున్నారు కాబట్టి ఐడెంటిఫై చేశారా లేదా? ఆత్మ ద్వారానా, నక్షత్రము ద్వారానా? మనం ఆత్మ ద్వారా చేస్తేనే ప్రయత్నాలు సక్సెస్ కావు. అంటే చూడండి, మీరు ఎంత దేవునిలో కష్టపడుతున్నారో దానిని బట్టే మీకు మహిమ వస్తుంది. ఏదో నామకే వాస్తే నేను చర్చికి వస్తున్నా, దేవుడు నన్ను మంచి చూస్తాడు, చల్లగా చూస్తాడంటే, మంచిగా చల్లగా ఏ కష్టాలు లేనోడు ఎప్పుడు కూడా ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని ఉంటాడు. వానికి ఎప్పుడు రోగాలే ఉంటాయి. ఎందుకంటే కష్టాలు, నష్టాలు, సుఖదుఖాలు వచ్చే మనిషిలోనే సామర్థ్యం ఏమవుతుంటుందంట? పెరుగుతుంది. ఒక కష్టం ఒక మనిషికి రాకపోతే వానికి సామర్థ్యం లేదు. హల్లెలూయా. సో వీళ్ళు ఆస్ట్రాలజికల్ పీపుల్ ఎలా ఉన్నారు? అప్పుడున్న ఆస్ట్రాలజీ పీపుల్. సో దే టుక్ ఎ స్టార్ టు ఐడెంటిఫై that there is a king of Jews was born. అంటే యూదులకు రాజు పుట్టాడని దేనిని బట్టి వాళ్ళు చెప్తున్నారు? ఒక నక్షత్రాన్ని బట్టి చెప్తున్నారు. ఆ నక్షత్రాన్ని బట్టి చెప్తున్నారు కాబట్టి ఆ నక్షత్రము ఏం చేస్తుంది? వీళ్ళని ఎక్కడికి నడిపిస్తుంది? ఎక్కడో ఒక దేశంలో పుట్టి ఆ నక్షత్రం మెల్లగా మూవ్ అవుతుందంట. ఎక్కడ వరకు మూవ్ అవుతుంది? ఎక్కడైతే యేసు ప్రభు పశువుల పాకలో బెత్లెహేములో పుట్టాడో అక్కడ ఆ నక్షత్రము మూవ్ అవుతూ ఉందంట. సో వీళ్ళు జ్ఞానులు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు దగ్గరికి రావటానికి ఏం చూసి వస్తున్నారు? నక్షత్రాన్ని. అది మూవ్ అవుతూ ఉంటుందంట. మూవ్ అవుతున్నప్పుడల్లా యేసుక్రీస్తు అక్కడ పుట్టాడని తెలుసుకొని దాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. వస్తున్నప్పుడు యెరూషలేములోకి వీళ్ళు వచ్చి ఇక్కడ యూదులకు రాజు పుట్టాడంట అని అన్నప్పుడు అక్కడున్న 3rd verse చదవండి ఒకసారి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి. హేరోదు రాజు, అక్కడ రాజు కలవరపడ్డాడంట. ఎందుకు కలవరపడాల్సి వచ్చింది? ఈ జ్ఞానులు వచ్చి ఏమంటున్నారు? యూదులకు రాజు పుట్టాడంట. ఐ వాంట్ ఎవ్రీవన్ టు కీప్ నోటీస్. ఇక్కడ ఎవరు పుట్టాడంట అంటే రాజు కలవరపడాడు. ఇక్కడ ఎవరు నార్మల్ పర్సన్ ఎవరు పుట్టారంట, మంచోడంట అంటే రాజుకి మరి డిస్టర్బ్ అవుతుందా? ఆ జ్ఞాని వచ్చి ఏమంటున్నాడు? యూదులకు రాజు పుట్టాడంట ఇక్కడ అని అంటే ఆ రాజుకి గలిబిలి అయిపోయింది. అంటే ఎందుకు మరి డిస్టర్బ్ అయిపోయాడంటే చెప్పేటోడు ఎవరు? అక్కడ నార్మల్ పర్సన్ చెప్తున్నాడా? జ్ఞానంతో ఉన్నవాడు చెప్తున్నాడు. జ్ఞానం కలిగిన వ్యక్తులు చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నీ మాట వాల్యూ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు బి వైస్. ఎవడో వచ్చి రాజు దగ్గర ఇక్కడ రాజు పుట్టాడంట చెప్తే రాజు నమ్మడు. ఎవరు వచ్చి చెప్తున్నందుకు రాజు డిస్టర్బ్ అవుతున్నాడు? జ్ఞానులు. వాళ్ళకి తెలుసు ఈ జ్ఞానులు ఏమైనా చేయగలుగుతారు. వాళ్ళు చూసేది ఎవ్రీథింగ్ క్లారిటీగా ఉంటుంది, సత్యం చూడగలుగుతారు. ఎవ్రీథింగ్ లెడ్ బై ద స్పిరిట్ అండ్ లెడ్ బై ద క్రియేషన్. సో అలాంటి జ్ఞానులు చెప్తున్నారు కాబట్టి హేరోదు రాజు అక్కడ ఏమవుతున్నాడు? డిస్టర్బ్ అవుతున్నాడు. అంటే నీ మాట ప్రజలు వినాలన్నా ఫస్ట్ నీకేం కావాలి? జ్ఞానం. బేసికల్గా జ్ఞానం కావాలి. తర్వాతనే హానర్ అంటే ఒక ఘనత అనేది దేవునికి ఇస్తాడు. ఏదో ఒక రూపంలో, డబ్బు రూపంలో కావచ్చు, ఉద్యోగ రీతిగా కావచ్చు, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ రీతిగా కావచ్చు, పొలిటికల్గా కావచ్చు. ఆ ఘనత అనేది నీకు దేవుడు ఇస్తూ ఉంటాడంట. అలాంటి వాళ్ళ మాటలే ప్రజలు వినగలుగుతారు. సో ఈ రాజు కూడా ఎవరి మాట విని డిస్టర్బ్ అవుతున్నాడు? జ్ఞానం కలిగిన వ్యక్తి ఒక మాట విని. సో అక్కడ రాజు ఏమంటున్నాడు? ఏ రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ ఏమయ్యారంట? కలవరపడ్డారంట. ఎందుకంటే అప్పుడున్న రాజు
యూదుల రాజు కాదు, యూదుల నుంచి వచ్చిన వాడు కాదు, వేరే జాతి సంబంధించిన రాజు అక్కడ పరిపాలిస్తున్నాడు కనుక అలాంటి రాజును మరి బానిసత్వములో యూదులందరూ ఉన్నారు కనుక వాళ్ళని విడిపించడానికి ఒక రాజు వస్తాడు అనే మాట హేరోదుకి తెలుసు. అందుకే వర్స్ నెంబర్ 4 చూద్దాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సింగ్ వచనం అది. ఏ రోజు రాజు ఏమంటున్నాడు? ఎక్కడ రాజు పుట్టాడో అని కాదు, క్రీస్తు ఎక్కడ. జస్ట్ సీ ద ప్రొఫెటిక్ వాయిస్. అక్కడ ఏ రోజు రాజే ఏమని బిలీవ్ చేస్తున్నాడు? యూదుల రాజు ఎవరని ప్రవచన లేఖనాలు చెప్తుంది? క్రీస్తు. యూదుల రాజు ఎవరు? క్రీస్తు. సో డైరెక్ట్గా ఇప్పుడు రాజు ఎక్కడున్నాడు అనట్లేదు, ప్రొఫెటికల్గా మాట్లాడుతున్నాడు. శాస్త్రుల జ్ఞానుల మధ్యలో అందరినీ తెలుసుకొని ఏమంటున్నాడు? క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని, అంటే ఏం అడుగుతున్నాడు? ప్రొఫెటిక్. యూదుల రాజు పుడతాడని మీ దేవుడు ముందే చెప్పాడు కదా, మరి ఆయన ఎక్కడ పుడతాడంట అని దేంట్లో చూసి చెప్పమంటున్నాడు? అక్కడున్న రాజు శాస్త్రులందరినీ కూర్చోబెట్టుకొని మీ దేవుడు ఏం చెప్తున్నాడు, మరి ఆ రాజు ఎక్కడ పుడతాడు అని అన్నప్పుడు అక్కడున్న వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకసారి చదువుదాం. అందుకు వారు యూదయ బెత్లెహేములోని యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఇంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. యాజకులు శాస్త్రులందరూ కూర్చొని బైబిల్ అంతా చదివి వెతికి క్రీస్తు ఎక్కడ పుడతాడని, అంటే లోకరక్షకుడు ఎక్కడ పుడతాడని లేఖనాలు చెప్తుందన్నప్పుడు వీళ్ళు చూసి చెప్తున్నారు బెత్లెహేములోనే అని చెప్తున్నారు. మరి యేసుప్రభు కూడా పుట్టింది ఎక్కడ? బెత్లెహేములోనే. ఆ వర్డ్స్ ఏవైతే ప్రొఫెసీస్ ప్రవచనాలు ఉన్నాయో ఆ ప్రవచనాల్లో కూడా బెత్లెహేములో లోకరక్షకుడైన క్రీస్తు పుడతాడని అక్కడ వాళ్ళకి ఆ రాజుకు చెప్తా ఉన్నాడు. అప్పుడు ఆ రాజు ఇంకా పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చేసింది. ఎవరైతే పుట్టారో ఆయన నిజంగా యూదుల రాజే, నిజంగా క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. సో అక్కడ ఏ ప్రవక్త ద్వారా వ్రాయబడిన లేఖనం చదువుతున్నారో అక్కడ నెరవేరిందనే ఆ విషయము శాస్త్రులకు తెలుసు, యాజకులకు తెలుసు. యేసు ప్రభు పెద్దవాడైనప్పుడు అదే శాస్త్రులు అదే యాజకులు నమ్మారా? కానీ చెప్పేటోళ్ళు ఎవరు? యాజకులు, శాస్త్రులు. జస్ట్ సీ దీస్ థింగ్స్. నిజముగా నువ్వు గొప్పవాడివని ప్రజలకు తెలుసు, అందుకే నేను కావాలనే నమ్మరు. కానీ వాళ్ళ మనసులో నమ్ముతారు, కానీ శరీరపరంగా చూస్తే నమ్మరు. ఇది ఎంతమందికి అర్థమైంది? ఐ డోంట్ నో. సో వర్స్ నెంబర్ 6 చూస్తే, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి. హేరోదు ఏం చేశాడు? ఆ జ్ఞానులు ఎవరైతే మరి యూదులకు రాజు పుట్టాడని చెప్పారో ఆ జ్ఞానులను ఏం చేశాడు? రహస్యంగా పిలిపించాడని. రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఈ జ్ఞానులతో జాగ్రత్త వినండి ప్లీజ్. ఇక్కడ జ్ఞానులు ఎవరైతే హేరోదు దగ్గర ఉన్నారో రహస్యంగా పిలిపించుకొని ఏం అడుగుతున్నారు? మీరు యూదుల రాజు పుట్టాడని అంటున్నారు కదా, ఆ నక్షత్రాన్ని చూసి చెప్తున్నారు కదా, మరి ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో నాకు కొంచెం మీరు చూసిన తర్వాత నాకు వర్తమానం పంపండి, అంటే ఒక వార్త నాకు తెలియపరచండి, నేను కూడా వచ్చి ఆయనని పూజిస్తా అని అంటున్నాడు. ఎవరు? రాజు. నిజంగా పూజిస్తాడా? ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఈ విషయము జ్ఞానులకు తెలుసా? తెలియదు. ఈ విషయం జ్ఞానులకు తెలుసా? తెలియదు. రాజు ఏమంటున్నాడు అక్కడ? మీరు యూదుల రాజు పుట్టాడని మీకు ఎలాగైతే తెలుసో ఆ వర్తమానాన్ని నాకు దయచేసి చెప్పండి. మీకు తెలిసిన తర్వాత నేను కూడా వచ్చి ఆయనను పూజిస్తా, ఆయనకు నమస్కారం ఇస్తాను అని అంటున్నాడు యూదుల రాజు. అది నిజమేనా? కానీ ఆ జ్ఞానులకు తెలియదండి. అందుకే జ్ఞానులు వేరు, ఆత్మశక్తి కలిగిన వారు వేరు. హల్లెలూయా. They know astrological things, but we know the person who created astrology. వాళ్ళకు నక్షత్రాలు తెలుసు, మనకు నక్షత్రాలు సృష్టించిన వాడు మనకు తెలుసు. జ్ఞానులు వేరు, ఆత్మశక్తి కలిగిన వాళ్ళు వేరు. హల్లెలూయా. చూద్దాం. when we come down
అందుకే అండి ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ ద విజ్డమిక్ పీపుల్ అండ్ స్పిరిచువల్ పీపుల్. 1 కొరింథియన్స్లో అంటాడు కదా, జ్ఞానం, లోకంలో జ్ఞానము కలిగిన వ్యక్తులంట ఆత్మ సంగతులను చూసి ఇది వెర్రితనమని వాళ్ళు చెప్తారంట. దేవుని శక్తి గురించి సరిగా తెలీదు, ఇదంతా ఉత్తిదే అంటారు. వాళ్ళకి తెలుసు అంటున్నారా? తెలియక. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? జ్ఞానులు అని అనుకుంటున్నారు. సో లోకంలో ఎవరైతే జ్ఞానులో, లోకంని సారంగా జ్ఞానులని ఎవరైతే అనబడుతున్నారో వాళ్ళు ఒకవేళ ఆత్మ సంబంధమైన వాళ్ళు కాకపోతే, ఒకవేళ ఆత్మశక్తి వాళ్ళకు లేకపోతే కనుక ఆ జ్ఞానం ఏదో రోజు నశించబడాల్సిందే. సో వీళ్ళు ఎంత జ్ఞానులైనా ఏ రోజు రాజు ఏం చేస్తున్నాడు? మోసం చేయాలని ట్రై చేస్తున్నాడు. ఏ మోసం? ఆ యూదుల రాజు అయినా క్రీస్తుని చంపేద్దాం. కానీ ఈయన ఏ రీతిగా చెప్తున్నాడు? నీ దగ్గరికి నిన్ను మోసం చేయడానికి మంచితనాన్ని వాడుకొనే వస్తారు. ఏ రోజు రాజు కూడా ఈ ఫార్ములా యూజ్ చేశాడు. ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టిండో మీకు అడ్రస్ తెలిస్తే నాకు కూడా ఆ న్యూస్ చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తా, నేను కూడా వచ్చి ఆయనను హెచ్చిస్తా అని అన్నాడు. కానీ నిజమేంటి? ఆయనను చంపడానికి. అంటే మంచి మాట పలికాడా, చెడు మాట పలికాడా? మంచి మాట. మీరు అడ్రస్ చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తాను. మంత్రిక శక్తులు, చాతబడి శక్తులు చేసేటోడు దూరం ఉండడు, నీ పక్కనే ఉంటాడు. హల్లెలూయా. నీ గురించి తప్పుగా మాట్లాడేటోడు వేరే దేశంలో ఉండడు, నీ పక్కనే ఉంటాడు. హల్లెలూయా. కానీ వాళ్ళందరూ మంచి వాళ్ళే లాగా ఉంటారు, కానీ కాదు. ఎలా ఉంటారు వాళ్ళు? మంచి వాళ్ళ లాగా ఉంటారు, కానీ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు మనకి జ్ఞానం ఒకటే కాదు, ఆత్మశక్తిని కూడా ఇవ్వగలుగుతాడు. జ్ఞానం ఉంటే ఎలాగుంటుందంటే, నీ పక్కనున్న వాడుతో ఎలా డీల్ చేయాలో తెలుసు, కానీ నీ పక్కనున్న వాడు చేసే మోసాన్ని పసికట్టాలంటే నీ జ్ఞానం సరిపోదు. అంటే ఇక్కడ ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తులైనా మనిషికి మనిషి ఒక జ్ఞానం, మనిషికి మనిషి యొక్క బలం సరిపోవట్లేదు దేవుని యొక్క ఆత్మకార్యాలు తెలుసుకోవాలంటే. అంటే మీ క్లారిటీగా చెప్తాను. ఒక మనిషి నిన్ను మోసం చేస్తున్నాడా లేడా అని వాని క్రియాశీలకంగా వాడు క్రియలు చేయడం వల్ల నువ్వు చెప్తే నువ్వు మోసపోతావు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఏ రోజు ఏ క్రియ చేస్తున్నాడు? శారీరకంగా చూస్తే మంచివే చెప్తున్నాడు, నేను కూడా వచ్చి పూజిస్తా మీతో పాటు అని. కానీ నిజంగా వాళ్ళ జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానంతోని వాళ్ళ సత్యాన్ని తెలుసుకోగలుగుతున్నారా? తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు? వాళ్ళ ఏం లేక తెలుసా? దేవుని శక్తి వాళ్ళకి లేదు, దేవుని ఆత్మ వాళ్ళలో లేడు కనుక వాళ్ళు మోసపోతున్నారు. కానీ బికాస్ ఆఫ్ సేక్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు యొక్క మహిమ విషయంలో యేసు ప్రభు కాపాడబడాలి కదా. మరి ఒకవేళ ఈ జ్ఞానులు పోయి యేసు ప్రభు ఇక్కడ పుట్టాడని తెలుసుకొని అదే మాట ఏ రోజు రాజుకు చెప్తే, ఏ రోజు రాజు శారీరకంగా వచ్చి ఈయన చంపేస్తాడు కదా, యేసు ప్రభుని చంపేస్తాడా లేదా? చంపడానికి ప్రయత్నం అన్నా చేస్తాడు. మరి ఈ జ్ఞానులు ఏం చేయాలి? అక్కడ దేవుని యొక్క నుంచి వచ్చిన వర్తమానం తెలుసుకోవాలి. సో కింది వచనాలు చూస్తే ఒక ప్రభు యొక్క దూత వస్తుందంట. ఎవరు వస్తారు? దేవుని దూత ఎవరి దగ్గరకు వస్తారు? జ్ఞానుల దగ్గరకు వచ్చి ఏం చెప్తారో తెలుసా? స్వప్నములో, కళలోకి వచ్చి ఏం చెప్తారు? ఏ రోజు రాజు ఏదైతే అడ్రస్ చెప్పమన్నాడో అది దయచేసి చెప్పకండి అని అంటాడు. దూత వచ్చి చెప్తాడు. వీళ్ళ జ్ఞానం వీళ్ళకి చెప్పిందా? దేవుడు వచ్చి చెప్పేంత వరకు వీళ్ళకి అర్థం కాలేదు. ఎంత జ్ఞానం సంపాదించినా దేవుడు మీలో లేకపోతే మోసపోతూనే ఉంటాం. అది అర్థం చేసుకోండి. అవతల వాళ్ళ యొక్క శరీర క్రియలను బట్టి ఎప్పుడైతే నువ్వు ఒక వ్యక్తిని చూస్తావో మనం మోసపోతూనే ఉంటామంట. అందుకే లెట్ బై ద స్పిరిట్ టు ఐడెంటిఫై ద పీపుల్ హూ ఆర్ గుడ్ అండ్ హూ ఆర్ బ్యాడ్. ఎవడు మంచివాడు, ఎవడు చెడ్డవాడు, ఎవడు న్యాయమైన వాడు, ఎవడు అపవిత్రుడు అని తెలుసుకోవాలంటే వాని శరీర సంబంధమైన క్రియను చూసి తెలుసుకోవడం కాదు, ఆత్మ సంబంధమైన విషయాలను బట్టి తెలుసుకోవాలి. అప్పుడే ఒక వ్యక్తి నిజతత్వం అర్థమవుతారు. హల్లెలూయా. ఒక స్త్రీ ఒక తప్పు చేసినప్పుడు మిగతా 99 కార్యాలు మంచివే చేస్తుంది, ఒక కార్యమే చెడు చేస్తుంది. కానీ ఆ చెడు కార్యం ఫస్ట్ చేస్తుంది, మిగతా 99 కార్యాలు లాస్ట్కి చేస్తుంది. ఇప్పుడు చెడు ఎప్పుడైతే చేస్తుందో మనిషికి ఏమనిపిస్తుంది? అవతల వాడికి చెడు కనిపిస్తుంది, నిజంగా చెడు చేసింది కాబట్టి.
మరి మిగతా 99 కార్యాలు మంచివి చేసింది కదా, ఈ 99 మంచివి కనిపిస్తాయా? ఒకవేళ ఆ మంచి కార్యాలు కూడా ఎలా కనిపిస్తాయి? ఈ చెడు అనే భూతద్దంలో చూస్తాం మంచి కార్యాలు, కాబట్టి ఆ మంచి కూడా చెడే అయితే. ఎందుకు? జ్ఞానాన్ని బట్టి చూస్తున్నాడు కాబట్టి ఈ వ్యక్తి మోసపోతున్నాడు. ఏ వ్యక్తి? చూసే వ్యక్తి. అందుకే అంటున్నాను కదా, సాతాను నీ శత్రువు కాదు, నీ మనసు నీ శత్రువు. ఎంతమందిని అంగీకరిస్తారు? సాతాను కన్నా ఎక్కువ శత్రుత్వం నిజంగా దేవుని వాక్యానుసారాన్ని బట్టి చూస్తే నీ మనసు నిన్ను మోసం చేస్తుంది. ఇంకా సాతానే తక్కువ నిన్ను మోసం చేస్తాడు, కానీ ఎక్కువ మోసం చేసేది ఏంటి? నీ మనస్సు. నీకు నేర్చుకున్న జ్ఞానం నిన్ను మోసం చేస్తుంది. అందుకే మనం ఎలాగ నడుచుకోవాలి? జ్ఞానం ద్వారా మాత్రమే నడుచుకోవాలా? ఇంకెలా నడుచుకోవాలి? ఆత్మ సంబంధము శక్తితో. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వాక్యం అర్థమవుతుందా? ఈ హేరోదు రాజు ఏం ఫార్ములా యూజ్ చేసి యేసు ప్రభుని చంపాలను? మంచితనాన్ని. మీరు అడ్రస్ చెప్తే నేను కూడా వచ్చి పూజిస్తా. వీళ్ళు నమ్మిర్రు. ఎవరు? తూర్పు దేశ జ్ఞానులు కాదు. ఐ వాంట్ సమ్ వన్ టు నోటీస్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. తూర్పు దేశ జ్ఞానులు భారతదేశం వాళ్ళు, ఇక్కడ కొన్ని కంట్రీస్ ఉన్నాయి కదా ఇజ్రాయెల్ నుంచి. ఎందుకు నేను స్పెసిఫికల్గా చెప్తున్నానంటే తూర్పు దేశ జ్ఞానులు మోసపోతున్నారు. దేన్ని చూసి మోసపోతున్నారు? ఆ హేరోదు రాజు చెప్పిన అబద్ధం ఏదైతే మంచిగా ఉందో ఆ మంచితనాన్ని నమ్మి మోసపోతున్నారు. ఈవెన్ దో దే ఆర్ విజ్డమిక్ పీపుల్. సో మోసపోయే వాళ్ళకి జ్ఞానం లేదని కాదు, జ్ఞానం ఉంది కానీ ఆత్మ లేడు. దేవుని ఆత్మ లేడు, దేవుని ఆత్మానుసారంగా నడిపించబడట్లేదు కాబట్టి వాళ్ళు మోసపోతున్నారు. హల్లెలూయా. బట్ వన్స్ అగైన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు హిమ్. ఒకసారి చూద్దాం, వర్స్ నెంబర్ 10. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఏమిచ్చారంట యేసుప్రభు వారికి? బంగారం, సాంబ్రాణి, బోలం. అక్కడ ఉన్న గొర్రెల కాపర్లు ఉన్నారు, అక్కడ గొర్రెల కాపర్లు కూడా ఉన్నారు. గొర్రెల కాపర్ ఏమిచ్చారు యేసుప్రభుకి? ఏమిచ్చారు గొర్రెల కాపర్ది? ఏమిచ్చారు? ఏమి ఇవ్వలేదు. అఫ్కోర్స్ ఆనర్, బట్ ఫిజికల్గా ఏదన్నా థింగ్స్ ఇచ్చారా? నథింగ్. సో అక్కడ జ్ఞానుల దగ్గర ఏముంది? వాళ్ళకి ఎప్పుడు ఏముంటే వాళ్ళ సంచిలో? మన బంగారాన్ని వేలకు పెట్టుకుంటాం, తర్వాత మన దగ్గర పెట్టుకుంటాం మనదని. అక్కడ అప్పట్లో జ్ఞానులు ఏం చేసేవాళ్ళంటే అత్యధికమైన ధనవంతులుగా ఉన్న వ్యక్తులు, వాళ్ళ దగ్గర ఎప్పుడు బంగారం ఉండేది. ఎందుకో తెలుసా? అది చూపించుకోవడానికి కాదు, ఇవ్వడానికి. ప్రజలకు సహాయ రూపకంలో ప్రజలకు బంగారాన్ని ఇవ్వడానికి దే హార్ అంటే వాళ్ళు ఆ సంచులలో కానీ లేకపోతే ఆ బంగారాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే అది నాది అని పబ్లిసిటీ చేసుకోవడానికి కాదు, అది ఇచ్చి సహాయం చేయడానికి. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అప్పట్లో ఉండేవాళ్ళంట. ఇప్పట్లో ఇంకెక్కువ కరప్ట్ అయిపోతుంది. అప్పట్లో ప్రేమానురాగాలు ఎక్కువ ఉన్న ఇప్పట్లో లేదంటే ఎప్పుడైనా ప్రేమ ఉంటుంది, కాకపోతే మనిషి తీరు అట్మాస్ఫియర్ అంటే లోకంలో వాతావరణం మారుతుంది కనుక అదే వాతావరణంలో మనమున్నాం కాబట్టి ఆ వాతావరణం మనల్ని మార్చేస్తుంది. అందుకే దేవుని ఆత్మ మనందరికీ అవసరమని వాక్యం సెలవిస్తుంది. ఏం తెచ్చారంట? యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును ఎలాగా ఇచ్చారంట? కానుకగా. అప్పుగా ఇచ్చారా? కానుకగా ఇచ్చారు. మనం అప్పుకిస్తాం. అప్పు కంటే అర్థమైందా? బిడ్డ పెళ్ళికి, వేరేళ్ళ బిడ్డ పెళ్ళికి బంగారం పెడతాం. ఎందుకు? నీ బిడ్డ పెళ్ళికి వాడు పెడతాడని. అవునా కాదా? అది కానుకనా? కానుక అంటే ఏంటి అర్థం? ఇష్టం, నాకు సంబంధం లేదు, ఇంకా అది ఒక ప్రేమ. అంటే ఇట్లా చూసుకుంటే అది ఒక ప్రేమనా బిజినెస్ అవుతుందా? కానీ అక్కడ జ్ఞానులు ఏం చేశారు? ఒక హానర్ చేశారు, ఘనత, నిజంగా ఘనపరిచారు యేసుప్రభుని. బంగారం అప్పుకి ఇస్తలేడు యేసుప్రభుకి, లేకపోతే వాళ్ళ మరియమ్మకి.
ఎలా ఇచ్చాడు? ఒక ప్రేమతో ఘనపరచడానికి ఒక కానుక రూపంలో బంగారాన్ని ఇవన్నిటిని కూడా సమర్పించాడు. అండ్ వర్స్ నెంబర్ 12. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. నేను చెప్పాను ఆల్రెడీ, హేరోదు యొద్దకు ఒక దూత వచ్చి ఏం చెప్తుంది? సారీ ఈ జ్ఞానుల దగ్గరికి దూత వచ్చి ఏం చెప్తుంది? ఆ రాజు దగ్గరికి మీరు వెళ్ళకండి. ఆ రాజు ఏమన్నాడు? అంతకుముందుకు ఒక వర్తమానం నాకు పంపించండి, ఒకవేళ యేసుప్రభు యొక్క అడ్రస్ మీకు తెలుస్తా అన్నాడు. కానీ ఇప్పుడు ఈ జ్ఞానులు అక్కడ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళి ఇక్కడ యేసుప్రభు, ఇక్కడ ప్రభు పుట్టాడని చెప్పడానికి రెడీగా ఉన్నాడు. కానీ వాళ్ళ ఆ నిద్రలో ఏం కల వచ్చిందంట? అక్కడికి వెళ్ళకు అని ఒక టీచింగ్ అక్కడ చెప్పబడిందంట. అంటే ఒక మహిమ కలిగిన దూత వచ్చేంత వరకు వీళ్ళ జ్ఞానం ఉట్టిదే. వీళ్ళ జ్ఞానం వీళ్ళని బ్రతికిస్తుందా? వీళ్ళ జ్ఞానం వీళ్ళకి సాయం చేయగలుగుతుందా? ఎంతవరకు సాయం చేయగలుగుతుందో అంతవరకే. అందుకే కొంతమంది ఐడెంటిఫై చేయగలుగుతారు కానీ ఏం చేయలేరు. ఐ విల్ గెటింగ్ సంథింగ్. మీకు డీప్ థింగ్స్ చెప్పాలంటే నాకు ఆశ, బట్ మీరు దాన్ని అంగీకరించలేరు. కరోనా గురించి తెలుసు అందరికి. కరోనా కోవిడ్లో మన బాడీలో ఎన్నో సెల్స్ ఉంటాయి. సెల్స్ అంటే ఒక కణాల్ లాగా, రక్త కణాలు అంటే కణాలు. ఆ సెల్స్లో టీ షేప్డ్ సెల్స్ అని ఉంటాయి, టీ సెల్స్ అని ఉంటాయి. ఆ సెల్స్ ఎప్పుడైతే మనలో ఇంక్రీజ్ అవుతుందో ఆ కోవిడ్ అనేది ఎక్కువ అయ్యి మనిషి చచ్చిపోతాడు. అర్థమవుతుంది కదా? సో ఈ టీ సెల్స్ ఏం చేస్తాయంటే మనిషిని చంపేస్తారు. దాంతోపాటు మన రక్తంలో బీ సెల్స్ ఉంటాయి. ఈ బీ సెల్స్ ఏం చేస్తాయంటే వచ్చిన రోగాన్ని గుర్తుపడతాయి. అందరు జాగ్రత్త వినండి. బీ సెల్ ఉంటుంది, టీ సెల్ ఉంటుంది. ఈ టీ సెల్ ఎప్పుడైతే మనలో ఇంక్రీజ్ అవుతుందో రక్త కణాలలో ఆ కోవిడ్ అనేది ఎక్కువ అవుతుంటుంది. ఈ బీ సెల్ ఉంటుంది. ఈ బీ సెల్ ఏం చేస్తుందంటే ఒక రోగం నీ బాడీలోకి వస్తుంది అనేది ఐడెంటిఫై అంటే గుర్తుపడుతుంది. కానీ ఈ బీ సెల్ ఆ రోగాన్ని ఏం చేయలేకపోతుంది. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే నువ్వు టాబ్లెట్ తీసుకుంటావో, యాంటీబయాటిక్ టాబ్లెట్, వన్ కైండ్ ఆఫ్ సెల్ వాజ్ రిలీజ్డ్. అది ఏం చేస్తుంది? వచ్చిన రోగాన్ని తొలగిస్తుంది. సో బీ సెల్ యొక్క పర్పస్ ఏంటి? ఐడెంటిఫై చేయడం. సంఘంలో కొంతమందిని ఐడెంటిఫై చేస్తాం, ఎవరు తప్పు చేసేవాళ్ళు, ఎవరు కరెక్ట్ అని. కానీ వాళ్ళు ఆ తప్పు చేసేవాడిని సరి చేయలేరు. ఐ విల్ గెటింగ్ సంథింగ్. హల్లెలూయా. దిస్ ఈజ్ ఎ సిస్టమాటిక్ స్పిరిచువల్ థింగ్స్. అందుకే ప్రజల మధ్యలో ఎవడు తప్పు చేస్తున్నాడు, వాడు మంచి చేస్తున్నాడు, వీడు తప్పు చేస్తున్నాడు అని మాత్రమే చెప్పగలుగుతారు తప్ప వాడిని మార్చలేడు వీడు. అర్థమవుతుందా? దెర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ యాంటీబయాటిక్. అలాంటి యాంటీబయాటిక్ మన బాడీలోకి వెళ్తేనే ఆ రోగాన్ని తొలగిస్తుంది. అందుకే సంఘంలో కానీ కుటుంబంలో కానీ తప్పులు వస్తున్నాయి, తప్పు జరుగుతుంది అని మాత్రమే చెప్పగలుగుతాడు. కానీ దానికి సొల్యూషన్ కానీ ఆ తప్పు చేసే వ్యక్తిని మార్చలేడు. So you have to identify who is the person who is identifying you. అంటే సో ఇప్పుడు నువ్వేం చేయాలి? ఎవరైతే మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై అవ్వాలి. దట్ మేక్స్ యూ టు గెట్ యువర్ పర్పస్ ఇన్ టు ద స్పిరిచువల్ లైఫ్. ఇది అందరికి అర్థం కాదు, అందుకే 2 minutes చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీ తప్పులు చెప్పేవాడు నిన్ను మార్చలేడు. అర్థమవుతుందా? భర్త భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేసినావు అంటాడు, ఎందుకంటే వాడు మార్చలేడు కాబట్టి. అర్థం చేసుకో. భార్య భర్త దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేసావు అని భార్య అంటారు, ఎందుకంటే మార్చలేకపోతుంది, మార్చలేకపోతుంది కనుక. నిన్ను మార్చే వ్యక్తి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిన్ను మంచితనానిగా మంచి విషయంలో మార్చే వ్యక్తి వాడిని తప్పుని చూడకుండా మార్చగలుగుతాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ లవ్. నీ ప్రేమను బట్టి అవతల వ్యక్తిని మారుస్తాడు. కానీ అవతల వ్యక్తి చేసే తప్పును బట్టి ఆ వ్యక్తిని మార్చాలంటే మనిషి యొక్క మనసు అంగీకరించబడదు. బికాస్ ఆఫ్ దట్ స్క్రిప్చర్ గాడ్ సెడ్, దేవుడు లోకాన్ని ప్రేమించాడు కనుక లోకాన్ని మార్చేస్తున్నాడు. దట్స్ ఇట్, ఫైనలైజ్ స్టేట్మెంట్. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఎవరెంత తప్పు చేశారు, లోకంలో ఎవడెంత పాపం చేశాడని యేసుప్రభు చెప్పడానికి రాలేదు. నేనెంత ప్రేమిస్తున్నాను అని చెప్పడానికే వచ్చాడు కనుక నిన్ను మారుస్తున్నాడు. నన్ను మార్చాడు, నిన్ను మార్చాడు, ఈ లోకాన్ని మారుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎవరిని? నిన్ను మార్చనోడిని ఎలా ఐడెంటిఫై చేయాలి? నీ దగ్గరికి వచ్చి ఎప్పుడైతే నిన్ను మార్చాలని ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడో ఆ వ్యక్తి నీ తప్పును బాగా నీకు చూపిస్తే వాడు నిన్ను మార్చలేడు.
ఈ జ్ఞానం అందరు తెలుసుకోండి. హల్లెలూయా. నీకు దీన్ని బట్టి ఏం అర్థం కావాలంటే, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, లోకంలో కానీ ఎక్కడైనా ఒక వ్యక్తిని నువ్వు మార్చడానికి వస్తే తనలో ఏ శక్తి ఉందో అది చూపిస్తాడు తప్ప నీలో ఏ బలహీనత ఉందో అది చూపించాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి నువ్వు ఏ తప్పు చేస్తున్నావు, ఏ పాపాలు చేస్తున్నావు, ఎంత చేస్తున్నావు అని చూపించడానికి రాలేదు. ఆయనలో ఎంత ప్రేమ ఉందో చూపించడానికి వచ్చింది. దట్స్ ద స్పిరిట్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందని? దట్స్ అ సింప్లీ విజ్డమిక్ వర్డ్. T cells is different from B cells and 2 cells is different from the paramatical things. హల్లెలూయా. నీ బాడీ అంత డిజైన్ చేశాడు దేవుడు, నీ బాడీని. యువర్ బాడీ వాజ్ డిజైన్ లైక్ సంఘం. నీ శరీరం కూడా సంఘంలాగా డిజైన్ అయిందండి. సంఘంలో బి సెల్స్ ఉన్నారు, సంఘంలో టీ సెల్స్ ఉన్నారు, సంఘంలో యాంటీబయోటిక్ పీపుల్ ఉన్నారు. హల్లెలూయా. సంఘంలో రోగం తెచ్చేవాడు కూడా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే సంఘంలో ఎప్పుడైతే వస్తామో బీ లైక్ యువర్ సెల్ఫ్. నువ్వేందో నీలాగానే నువ్వు ఉండు. పక్కవాడిని చూసి మనం తప్పులు వాడిని దోలాడి వాని తప్పులు ఇట్లా అన్నాం అనుకో, వాడిని మార్చలేవు. 100% మార్చే శక్తి తగ్గిపోతుంది అవతలి వ్యక్తి తప్పులు చూసినప్పుడు. ఎందుకంటే మనిషి యొక్క మనస్సు అంత స్టాండర్డ్లో గాడ్ డిజైన్ చేశాడు కనుక అదే స్టాండర్డ్లో పనిచేస్తాం. ఈ మాట ఎంతమందికి అర్థమవుతుందని? ఇప్పుడు ఎవరెవరైతే మీ తప్పులు మీ లెవెల్ ఆఫ్ థింగ్స్ని చూపించగలుగుతున్నారో బాగా, అది కూడా ప్రెషర్స్గా, వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ మిమ్మల్ని మార్చేవాళ్ళ. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే సృష్టి ధర్మం కూడా చెప్తుంది, భార్య భర్తను మార్చలేడు, భర్త భార్యను మార్చలేడు. ఎందుకు? ఒకరి తప్పులు ఒకరు చెప్పుకుంటారు. క్షమిస్తారా? ఎట్లా ఉంటుందండి? అనుకుంటారు క్షమించామని ఒకరోజు, నెక్స్ట్ రోజు ఏమైనా అయితే ఆ తప్పు మళ్ళీ గుర్తుకొచ్చి ఇట్లా చేసినావు అప్పుడు అని అంటారు. నాకు క్షమించినప్పుడు నువ్వు చెప్పొద్దు కదా. క్షమించడం అంటే వాట్ ఇస్ అన్ ఎగ్జాక్ట్ మీనింగ్? దాన్ని నువ్వు మరిచిపోవద్దు. హల్లెలూయా. సంఘం మిమ్మల్ని మారుస్తుంది, యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని మారుస్తాడు. మీ మనస్సు నిజమైన రాజతత్వంలో పనిచేయడానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. రాజుగా యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు కనుక, మరి రారాజుగా యేసు ప్రభు ఉన్నాడు కనుక మిగతా రాజులందరూ ఎవరు? మనందరం ఆయన రాజులమే. ఆయన రారాజుగా ఉన్నాడంట. సో ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఎవరు ఆ రాజులు? వి ఆర్ ద పీపుల్. హల్లెలూయా. ధనవంతులు రాజులని చెప్పొచ్చా? అట్లాని రాజులు ధనవంతులు అని చెప్పొచ్చా? నో. రాజతత్వం అంటే నీ మనస్సుని బట్టి పనిచేస్తుంది. హల్లెలూయా. రేపన్నాడు సీఎం అయిన వ్యక్తో, రేపన్నాడు ప్రధానమంత్రి అయ్యే వ్యక్తో, స్టార్టింగ్లో వాళ్ళ దగ్గర డబ్బులుండి ప్రధానమంత్రులు సీఎంలు కాదు, వాళ్ళ మనస్సు రాజతత్వంగా పనిచేస్తారు. దానిని బట్టే అక్కడ స్టెప్ ఇన్ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. సో ఆ మైండ్ సెట్ అనేది మన అందరికీ రావాలని యేసు ప్రభు రారాజుగా మన మధ్యలో పుట్టాడు. ఆ రాజతత్వం మీ అందరి మనస్సులోకి కలవాలని ఆయన చిత్తం మన అందరి మీద దేవుడు కల్పిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఐ వాంట్ సంథింగ్. వర్స్ నెంబర్ 14 చదవండి ఒకసారి. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు 13 చదవండి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతుకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. ఇప్పుడు దేవుని దూత యోసేపు అంటే ఎవరు? యేసు ప్రభు తండ్రి, అంటే శరీర తండ్రి ఎవరైతే ఉన్నారో యోసేపు, వాళ్ళ దగ్గరికి దేవుని దూత వచ్చేయమంటున్నాడు. ఏ రోజు ఎవరైతే రాజు ఉన్నాడో ఆయన ఈ శిశువుని చంపాలని అనుకుంటున్నాడు, ప్లాన్స్ వేస్తున్నాడు. సో మీరు జాగ్రత్తగా శిశువును కాపాడుకోవడానికి ఏం చేయాలా? వేరే చోటకి మీరు వెళ్ళాలి. కొన్ని సాక్ష్యాలు వింటామండి. ఏ సాక్ష్యాలు అంటే, ఇంటి ముందు చిన్న దాని ఏమంటారు అంటే బాయ్ అంటే దాని ఏమో సంపు ఉంటాయి ఇంటి ముందు. చిన్నపిల్లలు దాంట్లో పడి ఎంతమంది చచ్చిపోయినారు మీకు చాలామంది తెలుసు. కొంతమంది క్రైస్తవుల పిల్లలు కూడా చనిపోయారు. వాళ్ళనే మాట ఏంటో తెలుసా? దేవుడు కాపాడలేదు అని అంట.
అంటే ఇక్కడ మరి యేసుప్రభుని దేవుడే కాపాడాలి కదా, అదే యేసుప్రభుని కాపాడటానికి దేవుడు దూత ఎందుకు పంపబడుతుంది అంటే కనీసము శారీరకంగా కాపాడుకోవాల్సిన బాధ్యత శరీరకులకు లేకపోతే అర్థం ఏంటి? ఇంకా అర్థమవుతుంది కదా. సో దేవుడు స్పిరిచువల్గా మిమ్మల్ని కాపాడుతుండు, శారీరకంగా యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సన్స్ అండ్ డాటర్స్. అక్కడ మరియమ్మ దగ్గరికి వచ్చి, యోసేపు దగ్గరికి వచ్చి, మరి ఈ శిశువు ఏ రోజు చంపాలనుకుంటున్నాడు, మీరు ఇంకో దేశంకి మీరు వెళ్ళండి, ఎందుకంటే అడ్రస్ అనేది తెలిసిపోయింది ఎలానో ఒకలాగా. కాబట్టి ఏ రోజు వచ్చి ఈ శిశువును చంపేస్తాడు కనుక ఖచ్చితంగా శిశువుని తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళండి అని చెప్పినప్పుడు, ఒకవేళ మరియమ్మ యోసేపు ఉండి నాకు దేవుని యందు విశ్వాసము నాకు ఉంది, నేను దేవుని బలంగా నమ్ముతున్నా, దేవుడు నా కొడుకును కాపాడుతాడని ఆన్నే పెడితే, ఐ యు గెటింగ్ సంథింగ్? అలా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎలాగా సంపుకుంతలో పడిపోయి వాళ్ళు ఏమంటారు తెలుసా? చచ్చిపోయిన తర్వాత ఏమంటారు మీకు తెలుసు? అంతా దేవుడు ఏం చేయలే, దేవుడు కాపాడలే అంటే. దేవుడు చీప్ చేయకండి దేవుని. దేవుడు మీకు ఒక ఆశీర్వాదాన్ని ఇస్తే కాపాడుకునే బాధ్యత ఎవరిదండి చెప్పాలా? మనదే కదా 100%, అవునా కాదా? అంతేగాని సో ఎక్కడికైనా ఓని దేవుడే కాపాడుతాడంటే హౌ కెన్ ఇట్ పాసిబుల్? అక్కడ ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు శిశువుగా ఉన్నప్పుడు మరి దూతలే కాపాడొచ్చుగా, ఏ రోజు రాజు రాకుండా. అంటే కొన్నిసార్లు ప్రిన్సిపల్స్ దేవుడు పాటిస్తాడండి. లోక విషయాలను దేవుడు ఖచ్చితంగా ప్రిన్సిపల్స్ రూపంలో పాటిస్తాడు. సో గాడ్ ఏం చెప్తున్నాడు? ఒక చోట నుంచి మీరు ఇంకో చోటకు వెళ్ళండి. ఎందుకు? ఏ రోజు రాజుకు ఈ చోట అడ్రస్ అనేది తెలిసిపోయింది. సో ఆయన వచ్చి ఈ శిశువును చంపేస్తాడు కనుక వేరే చోటకు తీసుకొని వెళ్ళాలి. అంటే ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఏం చేయాలి? సంపుకుందని క్లీన్ చేసి పడేయాలి, అది మూత మూసేయాలి. ఈమె 10 ఆలోచనలు పెడుతుంది, 10 ఆలోచనలు పెట్టేసి, ఎందుకంటే అన్నిటికీ మించిన ఆశీర్వాదము అక్కడ దేవుడిచ్చిన ఆశీర్వాదం వాళ్ళ కుమారుడు, అవునా కాదా? గ్యాస్ మీద పాలు పొంగిపోతున్నాయని సంపు మీద ఆ మూత పెట్టకుండా పాలని ప్రొటెక్ట్ చేస్తే కొడుకు చచ్చిపోతాడు. దీంట్లో ఏది ముఖ్యమండి? కొడుకు పాల? చెప్పండి, చెప్పాలి. ఎట్లా చచ్చిపోయారంటావు చాలామంది? అంటే ఏదో పని, ఆ పని చేసినప్పుడు ఆడుకుంటాడా, ఏమైనా చేస్తాడు, కానీ వీళ్ళు ప్రొటెక్షన్ కోసం సేఫ్టీ ప్లేస్లో ఉంచాలి అక్కడ. ఎందుకు ఐగుప్తు దేశంలో వెళ్ళిపోమంటున్నాడు దేవుని దూత వచ్చి? అక్కడ ఏముందని? సేఫ్ ఉంది అక్కడ. సో నువ్వు కూడా సేఫ్ ప్లేసెస్లో లేడు కనుక ఆ సేఫ్ ప్లేస్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయడం అంటే సంపు గుంత మీద ఉన్న ఆ మూతను క్లోజ్ చేసి పడేసారు. దట్స్ ఎ సేఫ్టీ ప్లేస్. అంటే ఈ చిన్న విజ్డమ్ లేకుండా బాధల్లో కోపంతో అంటారేమో అని అనుకుంటామంటే అది వేస్ట్ అండి. ఎందుకంటే సత్యం తెలవాలి ఫస్ట్. మన కుమారుడు, మన కూతుళ్ళు, ఇంకా ఎవరైనా కానీ దేవుడు ఎలా కాపాడుతాడో మనం ఎలా కాపాడుకోవాలనేది మనకందరికీ వాక్యానుసారంగా తెలుసుకోవాలి. సో తాగుబోతాడు బాగా తాగిన తర్వాత లివర్ ఖరాబ్ అయినాక యేసుప్రభు నన్ను కాపాడట్లేదని, లేకపోతే లోకమంతా వచ్చి ఈయన చర్చికి బాగానే పోతాడు, దేవుని నమ్మాడు, ఎందుకు చచ్చిపోయిండు అమ్మా అని అంటారు. ఎందుకు చచ్చిపోయిండు? ఎవడు తాగమన్నాడు మరి చెప్పండి? వానికే కదా, వానికి ఆ గుణం ఉంది కాబట్టి కదా, వానికి ఆ మనస్సు ఉంది, తాగితే నేను మంచిగా సమాధానంగా ఉంటాను అంటే. సాతాను మోసం చేయట్లేదు, మీ మనస్సు మిమ్మల్ని మోసం చేస్తుంది. హల్లెలూయా. సో చంపింది దేవుడు కాదు, దయ్యం కాదు, ఎవరు? అతడే సరిపో. హల్లెలూయా. కానీ లోకమంతా ఏమంటది? దేవుడు నమ్మాడమ్మా, దేవుడు కాపాడలేదా అని. ఏ లెవెల్ ఆఫ్ థాట్స్తో మాట్లాడతారండి చాలామంది ప్రజలు. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు కీప్ నోటీస్. మరియమ్మ యోసేపుకు కళ రావడం వల్ల కుమారుని ఎక్కడ తీసుకెళ్తే సేఫ్టీ ప్లేస్లో ఉంటాడు. సో అవన్నీ కూడా క్లియర్ స్టేట్మెంట్గా ఒక దూత వచ్చి చెప్తారు. అందుకనే స్వప్నము అంటే కళ, దర్శనమందు చూడట్లేదు. మరియమ్మ కానీ యోసేపు కానీ దర్శనంలో దూత రాలే. ఎక్కడ వచ్చి? కళలో, స్వప్నంలో. అందుకే కళలో కూడా దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడు. కళ్ళల్లో ఎవరెవరో వస్తున్నారు, రాకుండా ప్రార్థన చేయంట. నేను రాకుండా ప్రార్థన చేసిన అనుకో, నీ శత్రువు ఎవరో నీకు తెలియదు. అర్థమవుతుందా?
ఆర్ యూ పీపుల్ గెటింగ్? నాకు ఎవరు చాలా పడేస్తుండో ఏం అర్థమైతే ఎవరెవరు వస్తారు కళలో లేదా వేస్తారు, నాకు ఏం రాకుండా ప్రార్థన చేయాలంటే ఏం రాకుండా ప్రే చేస్తాం. అప్పుడు ఆ కళలో దేవుడు ఎందుకు ఇస్తాడు ఆ కళ? ఇదిగో ఈ శత్రువు నువ్వు నమ్మకు, నీ పక్కనే ఉంటున్నాడు వీడు, నువ్వు ఆ నమ్మకు అంటే మనం ఏం చేస్తాం, దాన్ని ఎక్కువ నమ్మలేకపోతాం. అరే వీడెట్లా నన్ను మోసం చేస్తాడు, వీడు మంచోడు కదా, బహిరంగంగా చూసి ఒకరిని తీర్పు తీర్చకండి. సో యూ హ్యావ్ టు ఇన్హెరిట్ ఇన్ టు ద స్పిరిట్. వాళ్ళ ఆత్మను బట్టి నువ్వు తీర్పు తీర్చే వ్యక్తిగా నువ్వు ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. సో మరి మీ పిల్లలను కానీ మీకు వచ్చే ఆశీర్వాదాలు కానీ ఎవరు కాపాడాలి? మీకు దేవుడు ఒక మంచి వెహికల్ ఇచ్చాడు, బైక్ ఇచ్చాడు, కార్ ఇచ్చాడు, దేవుడు కాపాడాలి అంటావా? నువ్వు కాపాడుకోవాలా? నేను సర్వీస్ చేపియాను, నేను దాన్ని క్లీన్ చేపియాను, ఆయిల్ చేంజ్ చేయను, దేవుడే కాపాడుతాడు నా కార్ని అంటే ఎంత మూర్ఖత్వం అర్థం చేసుకో. అర్థమవుతుంది కదా? హల్లెలూయా, హల్లెలూయా. సో దయచేసి నీ మనసు నిన్ను మోసం చేయకుండా దేవుని వాక్యం, దేవుని ఆత్మ నీకు సహాయం ఉండును గాక. సో కమ్ టు ద వర్స్ నెంబర్ 14 ఫస్ట్. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని 19 చదువు. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము. హేరోదు ఏమయ్యాడు? చనిపోయాడు. హేరోదు చనిపోయాడు అనే విషయం కూడా వీళ్ళకి దేవుడు చెప్తున్నాడా లేదా? చెప్తున్నాడు. అంటే చూడండి, ఒక శత్రువు ఏం చేస్తున్నాడో అవన్నీ క్లియర్ డీటెయిల్స్ దేవుడు మీకు చెప్పగలుగుతాడు. హేరోదు చనిపోయాడు అనే విషయం కూడా ప్రభు దూత యోసేపుకు స్వప్నమందు చెప్పబడుతుంది. నెక్స్ట్. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయన చనిపోయిన తర్వాత రాజు అయింది ఎవరు? హేరోదు చనిపోయిన తర్వాత రాజు ఎవరు అయ్యారు? వాళ్ళ కొడుకు. అంటే హేరోదు ఎందుకు డిస్టర్బ్ అయ్యాడు? యూదుల రాజు పుట్టాడంటే నెక్స్ట్ నా కొడుకు కావాలి రాజు. ఎవడ ఎందుకు అవుతాడు? ఎవడు అవుతుంటే నేను ఎలా ఊరుకుంటా అనే ఆలోచనతోనే అక్కడ డిస్టర్బ్ అయ్యి అతని శిశువును యేసుక్రీస్తు ప్రభుని చంపాలని చూశాడు. అతను ముసలివాడండి. హేరోదు చనిపోయాడంటే ఎవరు మర్డర్ చేసి చచ్చిపోలేదు, యాక్సిడెంట్ అయ్యి చనిపోలేదు. ఎందుకు చచ్చిపోయాడు? ముసలిగా చచ్చిపోయాడు. ముసలివాడికి రోషం చూడండి. ఏ రోషము చెప్పండి. నేను రాజుగా ఉన్నా, నెక్స్ట్ జనరేషన్లో నా కొడుకే రాజవ్వ. ఎవరైనా మళ్ళా ముసలివాడు, యంగ్ పర్సన్ కూడా కాదు. అంటే రోషం అనేది దేంట్లో ఉంది? బ్లడ్లో. దేంట్లో ఉందండి? బ్లడ్ ఈజ్ స్టిల్ ఎ లైఫ్ దట్ ఈజ్ మేకింగ్ హిమ్ టు ప్రనౌన్స్ దట్ స్టేట్మెంట్. సో ఆ విషయంలో అలాగా చెప్తున్నాడు. నెక్స్ట్ నా కొడుకే కదా రాజు అవ్వాల్సింది. ఈ జ్ఞానులు వచ్చేమో యూదులకు రాజు పుట్టాడంట అని కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు, తర్వాత డిస్టర్బ్ చేసి పడేస్తున్నారు. దానివల్ల ఆయన మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోయి అతన్ని చంపాలని చూసినప్పుడు హేరోదు రాజు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. నెక్స్ట్ ఎవరు వచ్చారు? ఆయన పేరేంటి? అర్కెలాయ. ఈజ్ అ సన్ ఆఫ్ హేరోద్స్. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం దీని ద్వారా నేర్చుకోవాల్సిన జర్నీ అంటే యేసుక్రీస్తు ప్రభు కాపాడబడటానికి, యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆ టైంలో ఏవేవైతే జరిగాయో మీకు ఇవన్నీ తెలియపరుస్తున్నా. సో దయచేసి ఇన్ఫర్మేషన్ మనకు ఉండాలి. సో మన ఫ్యామిలీలో మన పిల్లలున్నా కానీ ఎలా వాళ్ళని కాపాడాలి అనే విషయం మీకు తెలియాలి. మీ దగ్గరికి ఒక శత్రువు వస్తున్నాడు, ఆ శత్రువు ఎవరో మీకు తెలియకపోతే వాణ్ణి నమ్ముతూనే ఉంటాం. సో దయచేసి దేవుడు ఏం సెలవిస్తుంటాడు? శత్రువు ఎవరో మీకు కళల్లో దేవుడు చూపిస్తాడు, మిత్రుడు ఎవరో దేవుడు కళల్లో చూపిస్తాడు. యూ నీడ్ టు ఐడెంటిఫై దెమ్ అండ్ యూ నీడ్ టు బిలీవ్ ఓన్లీ గాడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ జీసస్. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ కోసం మాత్రమే దేవుని దూత జ్ఞానుల దగ్గరకు వచ్చి హేరోదు రాజుకు ఈ వర్తమానము పంపకండి అని చెప్తుంది.
సో జ్ఞానులు ఆత్మానుసారమైన వ్యక్తులు కాబట్టి చెప్పట్లే, యేసు ప్రభు కోసం జ్ఞానుల దగ్గరికి దూత వచ్చి చెప్తుంది. అంతమందికి అర్థమైంది. అంటే జ్ఞానులు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని శక్తితో నింపబడినందుకు దూత వచ్చిందా? ఎందుకు దూత వెళ్ళి జ్ఞానుల దగ్గరికి వెళ్ళి హేరోదు రాజు దగ్గరికి మీరు వెళ్ళకండి అని చెప్పింది? యేసు ప్రభు కోసం. ఫర్ ద సేక్ ఆఫ్ సమ్వన్ గాడ్ ఏంజల్ విజిట్ యూ. ప్రభు దూత నీ దగ్గరికి ఎప్పుడు వస్తుంది? కొన్నిసార్లు కొంతమంది కోసం వస్తుంది. కొన్నిసార్లు ఏం నమ్ముతావంటే నా కోసం వచ్చింది, నా స్పిరిచువల్ మెయింటెనెన్స్ని బట్టి వచ్చిందంటే తప్పు. హల్లెలూయా, హల్లెలూయా. Some kind of angel visit you not on the basis of your spirit but on the basis of the church. సంఘము యొక్క లెవెల్స్ని బట్టి దేవుని ప్రత్యక్షతలు మీరు చూస్తారు. నాట్ బికాస్ ఆఫ్ యువర్ లెవెల్, నాట్ బికాస్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ స్టాండర్డ్స్. అక్కడ ఎంత జ్ఞానులైనా మోసపోతున్నారా లేదా? ఏం మోసపోతున్నారు? హేరోదు రాజు ఏమంటున్నాడు? మీరు నాకు అడ్రస్ చెప్తే నేను ఆయన దగ్గరికి వచ్చి ఆయనను పూజిస్తా, కానీ నిజం ఏంటి? చంపేస్తా. నమ్మారా లేదా జ్ఞానులు? మరి ఈరోజు మన జ్ఞానులం మాత్రమేనా? ఆత్మీయులము కూడా. ఎంతమంది జ్ఞానులు మాత్రమే కాదు, జ్ఞానంతో ఉన్న ఆత్మీయులం అని ఎంతమంది అంటారండి? అందరు అంటారు కదా? అందరు? కొంతమందేనా? లెట్ us be like. దానివల్లే మనం ఉండటానికి దేవుడు అపాయింట్ చేశాడంట. ఈరోజు ఈ సన్నిధిలో వచ్చి నువ్వు కూర్చున్నావంటే జ్ఞానం ఒకటే కాదు నీకు సరిపోవాల్సింది, దేవుని సంబంధించిన ఆత్మ విషయాలు కూడా నీకు తెలియడానికే దేవుడి సన్నిధిలోనికి మిమ్మల్ని తీసుకొచ్చాడు. జస్ట్ గివ్ క్లాప్స్ టు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో యూదుల రాజు ఎవరో హేరోదుకి తెలియదు. ఓకే, దాన్ని బట్టి ఏం చేస్తుంది చూడండి. 16th వచనం చదవండి. ఆ జ్ఞానులు తను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. ఇప్పుడు శిష్యు ఎవరో రాజుకు తెలియదు కాబట్టి ఏం చేస్తున్నాడు? ఈ 2 సంవత్సరాల లోపు ఎంతమంది మగపిల్లలు ఉన్నారో అందరినీ చంపేశాని ఆజ్ఞ ఇచ్చేశాడు. ఒకరిని బట్టి మనం బ్లెస్ అవుతున్నాం. ఒకరిని బట్టే అక్కడున్న వాళ్ళు పిల్లలు ఎవరైతే 2 సంవత్సరాల లోపు ఉన్నారో వాళ్ళు కూడా చనిపోతున్నారు. దీన్ని బట్టి మీరు అండర్స్టాండ్ చేసుకోండి, ఏ లెవెల్ అర్థం చేసుకుంటారు. అంటే అక్కడ హేరోదు రాజు డైరెక్ట్గా యేసు ప్రభును శిశువు తెలుసుకోలేకపోయాడు కనుక ఏమవుతుంది? అక్కడ 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ కూడా చంపాలని ఆజ్ఞ ఇచ్చేశాడు. ఇది ఎప్పుడు జరిగిందండి బైబిల్లో? ఎవరైనా చెప్తారు? మోషే టైంలో. ఏం చేస్తారు మోషే టైంలో? అక్కడున్న రాజు కూడా ఏం చేస్తాడు? 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ కూడా చంపేశాయి. బికాస్ దట్స్ ద స్పిరిట్. సాతాని యొక్క ఆత్మ అక్కడున్న రాజును ప్రేరేపించింది. రక్షకుడు పుడతాడేమో అనే ఒక ఆలోచనను బట్టి ఈ 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపేసామని ఆ రాజుకు ప్రేరేపించడం వల్ల రాజు ఆజ్ఞ ఇస్తాడు. అందుకే అక్కడ మోషే ఎవరైతే రక్షకుడుగా ఉన్నాడో దేవుడు మోషేని ఏం చేశాడు? కాపాడటానికి ఆయన తల్లి ఏం చేశాదంటే చిన్న వయసులోనే 1 సంవత్సరంలో ఉన్నప్పుడు ఒక పెట్టె మీద ఆయనని పడబెట్టేసి ఒక నదిలో ఇట్లా వదిలేసిందంట. బికాస్ ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? చంపడానికి వస్తున్నారు శత్రువులు, చిన్నపిల్లలందరిని చంపేసేయాలి. అది ఆజ్ఞ వచ్చేసింది, గవర్నమెంట్ ఆజ్ఞ వచ్చేసింది. సో చంపాలి సైనికులు ఖచ్చితంగా. కానీ ఏం చేసింది తల్లి? లీలాల పడేసి దేవాన్ని నువ్వు కాపాడన్నదా? ఒక మంచి స్టాండర్డ్ ఒక పెట్టె పైన పెట్టి ఆ మోషని ఆ పెట్టెపై పెట్టి నదిలో వదిలి దేవాన్ని నువ్వు కాపాడన్నదా? లేకపోతే చెరువులో వేసి కాపాడన్నదా? అంటే ఒక ప్రొటెక్షన్, ఒక మంచి బాక్స్లో పెట్టేసి వదిలేసి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఏ రాజు అయితే ప్రజల్ని చంపమని చెప్తున్నాడు ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు. యు సీ సంథింగ్ ప్రొఫెటికల్. హల్లెలూయా.
ఏ రాజు అయితే సైనికులను పంపి ఈ 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపేసాయి, ఆ రక్షకుడు కూడా చచ్చిపోవాలనే ఉద్దేశంతో చెప్పాడో, అదే రక్షకుడు ఎవరి దగ్గరికి వస్తున్నాడంటే ఆ చిన్న పాప ఒక బాక్స్లో ఆ నది యొక్క వాటర్స్ ఎక్కడికి నడిపిస్తుంది. ఏ శత్రువు అయితే, ఏ రాజు అయితే చంపాలనుకున్నాడో ఆ రాజు ఇంట్లో వాళ్ళు స్నానాలు చేస్తారు కదా, అక్కడికి వచ్చి వాలిందంట, అక్కడికి వచ్చి స్టాప్ అయిందంట ఆ బాక్స్. ఆ రాణి చూసి చాలా బాగున్నాడు, చాలా ముద్దుగా ఉన్నాడని పెంచుకుందంట. See that kind of, just give claps to Jesus. Hallelujah. 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 This is completely plan of the living God. దేవుడు ప్రణాళిక నీ మీద ఉంది కనుక ఖచ్చితంగా దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపించే తీరుతాడు. జస్ట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్స్ టు ద లార్డ్. అయ్యా, నా సమస్తాన్ని నేను నీకు సబ్మిట్ చేసుకుంటున్నాను, నా ప్రాణాన్ని, నా ఆత్మను, నా శరీరాన్ని నేను నిన్ను ఒప్పుకొని నీకు నేను సమస్తాన్ని సమర్పించుకుంటున్నాను. నువ్వు నన్ను ఎలా నడిపిస్తే అలా నడుస్తాను అని ఎప్పుడైతే నువ్వు నిబంధన దేవునితో తీసుకుంటావో అలా నడుస్తావంట మోషేలాగా. ఎంత చిన్న వయసు ఉండని, ఎంత పెద్ద వయసు ఉండని, లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి వాక్యం? అంత అద్భుతాలు చేసే దేవుడు అండి, అంత అద్భుతాలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనం దేనికి భయపడుతున్నాం? ఒక రోగానికి, ఒక వ్యాధికి, లేకపోతే ఒక చీకటి శక్తులకు. నేను ఒక మాట ఎప్పుడు చెప్తా, భయం ఈజ్ అ డోర్, ఫియర్ ఈజ్ అ డోర్ ఫర్ ద స్పిరిట్ ఆఫ్ డార్క్నెస్ టు ఎంటర్. భయం అనేది ఎప్పుడైతే ఒక వ్యక్తి పడతాడో డోర్ని తెరుస్తున్నట్టు. ఎవరికి? దేనికోసం భయపడుతున్నావో అది రావడానికి. అర్థమైందా? నేను చెడిపోతానేమో అని భయపడేటోడు చెడిపోతాడు, గుర్తుపెట్టుకో. సో నాకు ఈ రోగం వస్తాదేమో అనే ప్రతిసారి అంటూ భయపడతాడా, ఆ రోగం అటాక్ చేసి పడేస్తుంది. అందుకే నేను చెప్తున్నాను కదా, నీలో ఉన్న దేవుణ్ణి నువ్వు చూపించుకో, రోగాన్ని కాదు. ఏం చూపించుకోవాలి? దేవుని వాక్యాన్ని చెప్తూ ఉండ. యేసుప్రభు గాయముల చేత ఏమవుతుంది? నాకు స్వస్థత కలుగ. నీకు స్వస్థత కావాలా, ఆరోగ్యం కావాలా చెప్పు? స్వస్థత కావాలా, ఆరోగ్యం కావాలి? హెల్త్ ఈజ్ వెరీ పవర్ఫుల్, మోర్ దెన్ హీలింగ్. యేసుప్రభు గాయము ద్వారా మనం స్వస్థపరచబడ్డాం. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఐ డోంట్ వాంట్ టు అన్లాక్ దిస్ మిస్టరీ. హల్లెలూయా. సో మొత్తం మీద జీసస్ క్రైస్ట్ ఒక జర్నీ, ఆయన పుట్టినప్పుడు ఎలాగ ఉంది అనేది మీకు అందరికీ ఒక సారాంశం రూపంలో తెలియపరచాను. దీంట్లో ఎన్నో నేర్చుకున్నాం. సూపర్ న్యాచురల్గా ఎన్ని విషయాలు మనం దేవుడు తెలియపరిచాడు కనుక గాడ్కి మహిమ చెల్లిస్తున్నాం. అలాగనే మీరన్నీ ఈ వాక్యాలు ఎగ్జాక్ట్గా వింటే మీకు దానిని బట్టి ఇంకా ఫెయిత్ని పెరిగి గాడ్లో ఇంప్రూవ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. ఒకసారి చెప్పాలి గాడ్గా మహిమపరచు. హల్లెలూయా. సో ఎంతమంది కమింగ్ డేస్లో 30th 30వ తారీఖు బాప్తిజ కార్యక్రమంలో ఉన్నాయి కనుక, సో ఐ హోప్ ఎవరైతే తీసుకోబోతున్నారో వాళ్ళందరూ ప్రిపేర్ అవ్వాల్సింది.